ఫ్రెండ్స్, ఇలాంటి ఏఐ ఇమేజెస్ మీ మొబైల్ ద్వారానే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఫ్రీ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్స్ ద్వారా మీరు అన్లిమిటెడ్గా ఏఐ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. నా వీడియో థంబ్నెయిల్స్ కోసం ఇమేజెస్ కూడా నేను ఇలానే జనరేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో పిక్లుమెన్ ఏఐ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా నేను నా గూగుల్ అకౌంట్తో సైన్అప్ చేసుకుంటున్నాను. సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ అయితే ఫ్రీగా ఏఐ ఇమేజెస్ జనరేట్ చేసే నెంబర్ 1 వెబ్సైట్. ఇందులో మనం ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కమ్యూనిటీలో ముందుగానే ఇమేజెస్ అయితే వీళ్ళు షో చేస్తున్నారు. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ బార్ అనేది షో అవుతుంది. ఇక్కడ మనకు ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నామో దానికి బేస్డ్గా ఇలా ప్రాంప్ట్ రాసుకోండి. నేనైతే ఒక ప్రాంప్ట్ రాశాను, ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. సో తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి రేషియో సెలెక్ట్ చేయడం కోసం. సో ఇక్కడ నేను 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం 16:9ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రేషియో సెలెక్ట్ చేసుకోవడం కోసం. సైజ్ రేషియో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో లేయర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఒకేసారి 2 ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకేసారి 4 ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మనం ప్రీమియం కొనాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ నుండి ఎలాంటి ప్రీమియం కొనుక్కోకుండా ఫ్రీగా అన్లిమిటెడ్గా ఏ ఇమేజెస్ జనరేట్ చేద్దాం. సో ఇక్కడ జనరేట్ ఆప్షన్ షో అవుతుంది బ్లూ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లోనే మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిమార్కబుల్ క్వాలిటీ అండ్ హెచ్డీలో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో మనకు ఇమేజ్ వ్యూ అయితే చూడండి, ఎంతో రియలిస్టిక్గా ఉంది కదా. ఈ వెబ్సైట్లో ఇమేజ్ విజువలైజేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి బ్లర్ అనేది ఉండదు ఇమేజ్ మీద. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి కదా. సో ఇలానే ఇంకొన్ని ఇమేజెస్ నేను జనరేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఓన్గా మన క్రియేటివిటీతో ప్రాంప్ట్స్ రాసి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత ఎవరికైతే ప్రాంప్ట్స్ రాయడం రాకపోతే వాళ్ళకు చాట్ జీపీటీ ద్వారా నేను వాళ్ళ స్టోరీకి ప్రకారంగా ప్రాంప్ట్స్ జనరేట్ చేసి ఇమేజెస్ కూడా జనరేట్ చేసి చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఏ ఒక్క పార్ట్ మిస్ అవ్వకోకుండా. సో ఇక్కడైతే నేను ఒక అబ్బాయి కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగినట్టు సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. సో మీకు ఇండియన్ మ్యాన్ కావాలంటే సో ఇక్కడ ఇండియన్ అని రాసుకోండి. తర్వాత మనం ఇక్కడ రేషియోస్ చేంజ్ చేద్దాం. 9:16 రేషియో సెట్ చేశాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయింది. మీలో చాలామంది చాలా వెబ్సైట్స్ అయితే ట్రై చేసి ఉంటారు ఏ ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం, కానీ ప్రాపర్గా ఏ ఇమేజెస్ అయితే ఏ వెబ్సైట్లో జనరేట్ అవ్వవు. జనరేట్ అయినా ఏదో ఒక పార్ట్ అనేది మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఇమేజ్ జనరేట్ చేస్తాం, వాళ్ళ బాడీ పార్ట్స్లో ఏదో ఒక పార్ట్ మిస్ అవుతూ ఉంటుంది, లేదా ఇమేజ్ అయితే బ్లర్ అవుతుంది, ఏమైనా థింగ్స్ అయితే బ్లర్ అయిపోతాయి. కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, చాలా రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో గర్ల్స్ కోసం కూడా వాళ్ళు గర్ల్ క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ రాసి గర్ల్ క్యారెక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, ఒక అమ్మాయి స్కూటీ మీద వెళ్తున్నట్టు ఇక్కడ నేను ప్రాంప్ట్ రాశాను. సో మన ఇండియన్ అమ్మాయి కాబట్టి ఇండియన్ అని రాయాల్సి ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అయితే చూడండి ఎంతో బాగా వచ్చింది కదా. ఈ ఇమేజ్ అయితే అచ్చం నిజమైన అమ్మాయిలా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ ఫొటోస్ ద్వారానే మనం రిమిక్స్ అయితే చేసి చూపిస్తాను. సో ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేయండి, రిమిక్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ రిమిక్స్ అయితే ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే మళ్ళీ ఇక్కడ షో అవుతుంది. ఈ ప్రాంప్ట్లోనే మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే బైక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ హోండా బైక్ అని రాశాను. తర్వాత రేషియో కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను, జనరేట్ చేశాను.
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి అయితే ఇక్కడ ఇప్పుడు హోండా స్కూటీలో కూర్చొని డ్రైవ్ చేస్తుంది. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అమేజింగ్గా వచ్చింది కదా. సో మీరు ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేసి కూడా ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా నేను డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత రిమిక్స్ మీద క్లిక్ చేసి ఇంకొన్ని ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కన్సిస్టెన్సీ క్యారెక్టర్ అంటే ఒకే విధంగా సేమ్ లుక్స్లో అదే క్యారెక్టర్ మీకు కావాలంటే డిఫరెంట్ సీన్స్లో అప్పుడు మీరు రిమిక్స్ మీద క్లిక్ చేసి మీరు సీన్స్ అనేవి జనరేట్ చేసేసుకోండి. ఇప్పుడు యూట్యూబర్స్ కోసం యూట్యూబ్ క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ కూడా నేను ఇలా ప్రాంప్ట్ అయితే రాశాను. ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాంప్ట్స్ కావాలంటే ఈ ప్రాంప్ట్స్ అన్నిటిని నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుండి కాపీ చేసుకొని యూస్ చేసేసుకోండి. సో యూట్యూబర్స్ కోసం నేను ఒక యూట్యూబ్ క్యారెక్టర్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో యూట్యూబ్ స్టూడియో కూడా చూడండి, ఎంతో రియలిస్టిక్గా ఉంది కదా. అలాగే ఇమేజ్ జనరేషన్ కోసం కూడా ఇక్కడ ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో చాలా ఈజీ అండ్ ఫ్యూ సెకండ్స్లోనే మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. సో ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని మన రియల్ ఫేస్ లాగా ఇందులో మనం ఎలా ఫేస్ ర్యాప్ చేయాలో అది కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసేసుకుందాం. ఇక ఎవరికైతే ప్రాంప్ట్స్ రాయడం రాదో వాళ్ళ కోసం నేను చాట్ జీపీటీ ద్వారా స్టోరీస్ జనరేట్ చేసి స్టోరీస్కి ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తాను. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నాకు ఎలాంటి స్టోరీ కావాలో ఇక్కడ నేను కొంచెం ప్రాంప్ట్ అయితే రాస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇది కూడా రాయడం రాకపోతే జస్ట్ మీకు ఏ టైప్ స్టోరీ కావాలో రాసేసుకోండి. లైక్ జనరేట్ ఏ హర్రర్ స్టోరీ, ఇలా జనరేట్ ఏ కామెడీ స్టోరీ, జనరేట్ ఏ ఇండియన్ కింగ్ స్టోరీ, ఇలా రాసేసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక విలేజ్ స్టోరీ గురించి రాస్తున్నాను. సో ఇక్కడ జనరేట్ ఏ విలేజ్ స్టోరీ, దెర్ ఈజ్ ఎ హీరో నేమ్డ్ రాము హూ ప్రొటెక్ట్స్ ద విలేజ్. సో ఇలా నేను రాసేసుకుంటున్నాను. ఒక చిన్న పల్లెటూరులో రాము అనే ఒక సాహసవంతుడు ఉండేవాడు. అతను తన గ్రామ ప్రజల్ని ఒక సింహం నుంచి కాపాడేవాడు. సో ఇలా నేను ప్రాంప్ట్ అయితే రాశాను. ఇలాంటి ఒక స్టోరీ జనరేట్ చేయమని చాట్ జీపీటీని అడుగుతున్నాను. సో మనకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం స్టోరీ కావాలో ఇక్కడ మనం రాసేసుకుందాం. ఫర్ మై యూట్యూబ్ వీడియో అని రాశాను. సో అలాగే మనకు స్టోరీ లెంత్ ఎంత కావాలో ఇక్కడ రాసుకోండి. ద వీడియో లెంత్ అని రాసి మీకు ఎన్ని మినిట్స్ స్టోరీ కావాలో రాసేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ కోసం 5 minutes రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు స్టోరీ అయితే జనరేట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ స్టోరీకి మనకు ఇమేజెస్ కావాలి కదా. ఏదైతే ఇమేజెస్ మనం మన స్టోరీలో యూస్ చేస్తామో అది సేమ్ స్టోరీకి ప్రకారంగానే ఉండాలి. సో దీనికోసం మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడే చాట్ జీపీటీ ద్వారానే మనం ఇమేజెస్ కూడా ప్రాంప్ట్స్ జనరేట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. జనరేట్ విజువల్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని రాయండి. సో ఇక్కడ మనకు సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే లభిస్తాయి. సో ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ని మనం 1 by 1 కాపీ చేసి అక్కడ నుండి మనం ఇమేజెస్ జనరేట్ చేద్దాం పిక్లూమెన్ AI నుండి. సో ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నీ మనకు చాట్ జీపీటీ ఇచ్చేసింది. సో 1 by 1 మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేద్దాం. ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. సో ఈ సీన్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా కాపీ చేసుకోండి. తర్వాత పిక్లూమెన్ AIలోకి బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో పేస్ట్ చేసేయండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను జనరేట్ చేసిన స్టోరీకి ఫస్ట్ ఇంట్రో వచ్చేసి విలేజ్ ఇలా షో అవుతుంది. పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో దీన్ని మనం ఇక్కడ కొన్ని చేంజెస్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనకు కార్టూన్ లాగా కావాలంటే ఇక్కడ రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని రాసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు
కార్టూన్ విజువల్స్ ఇక్కడ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు ఇది కార్టూనిస్టిక్గా మారిపోయింది. సో ఇలానే మనం 1 by 1 ChatGPT నుండి సీన్స్ని కాపీ చేద్దాం. 1 by 1 సీన్స్ని కాపీ చేసి పిక్లుమిన్ ఏఐలో పేస్ట్ చేసి చాలా ఈజీగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జనరేట్ చేసి చూపిస్తాను. సో మనం ఇక్కడ నుండి సెకండ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో డెస్క్టాప్ సైట్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మన సెకండ్ విజువల్ ఏదైతే మనకు సెకండ్ సీన్ ఉందో సెకండ్ సీన్ని ఇక్కడ కాపీ చేసేసుకుందాం. సో ఈ ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేసుకున్నాను. తర్వాత తిరిగి మళ్ళీ పిక్లుమిన్ ఏఐలోకి వచ్చేసాను. ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు రియలిస్టిక్ ఇమేజ్ అయితే వచ్చింది. సో దీన్ని మనం 3Dలోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో దీన్నే మనం 3Dలోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు అదే ప్రాంప్ట్ని మళ్ళీ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని రాయండి, లేదా 3D ఇలిస్ట్రేషన్ అని రాయండి. సో ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇక్కడ చూడండి మనకు కార్టూనిస్టిక్ స్టైల్లో ఈ ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. సో చూడండి క్వాలిటీ చూడండి ఎంతో సూపర్గా ఉంది కదా. విజువలైజేషన్ చూడండి ఎంతో అమేజింగ్గా ఉంది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఏ ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం ఇంకో ఫ్రీ వెబ్సైట్ కూడా ఉంది. ఇది కూడా నేను చూపిస్తాను. సో మీరు గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్లో మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే వెబ్సైట్ షో ఉంది, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెండ్ కోడ్ మీద క్లిక్ చేయండి. కోడ్ అయితే మనకు జీమెయిల్ ద్వారా లభిస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఏదైతే మనకు ఇమేజెస్ కోసం మనం ప్రాంప్ట్స్ జనరేట్ చేసామో అది 1 by 1 ఇక్కడ పేస్ట్ చేసి మనం క్రియేట్ చేసేద్దాం ఇమేజెస్. క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది హోమ్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ బార్ షో ఉంది. ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను లాస్ట్లో రియలిస్టిక్ ఇలిస్ట్రేషన్ అని రాస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే ఇక్కడ సైజ్లో వైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ షార్ట్ వీడియో అయితే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కార్టూనిస్టిక్ టైప్లో ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. కార్టూనిస్టిక్ టైప్ ఇమేజెస్ మైక్రోసాఫ్ట్ డిజైనర్లో చాలా బాగా వస్తాయి. కార్టూన్ స్టోరీస్ కోసం మైక్రోసాఫ్ట్ డిజైనర్ యూస్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రియలిస్టిక్ ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటున్నారా, దానికోసం మీరు పిక్లుమిన్ ఏఐని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ డిజైనర్లో కార్టూన్స్ అలాగే యానిమీ క్యారెక్టర్స్ ఇక్కడ చాలా వండర్ఫుల్గా జనరేట్ అవుతాయి. సో ఇక్కడ నుండి మీరు కార్టూన్ అండ్ యానిమీ క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేసేసుకోండి. ఇమేజెస్ జనరేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ 3D ఇలిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని ఎరేస్ చేసేస్తాను. ఎరేస్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ రియలిస్టిక్ ఇమేజెస్ ఎలా ఉంటాయో చూడండి. సో రియలిస్టిక్ ఇమేజెస్ కూడా మనకు చాలా కలర్ఫుల్గా జనరేట్ అయ్యాయి. కానీ ఏదైతే క్వాలిటీ మనకు పిక్లుమిన్ ఏఐలో ఉందో అలాంటి క్వాలిటీ అయితే ఇక్కడ ఉండదు. సో ఇక్కడ మనకు యూట్యూబర్స్ కోసం యూట్యూబ్ క్యారెక్టర్స్ కావాలి కదా. నా వీడియో థంబ్నెయిల్స్ కోసం మెయిన్గా నేను ఈ వెబ్సైట్ ద్వారానే ఇమేజ్ జనరేట్ చేస్తాను. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. 25 years old handsome beard boy wearing white color shirt with కలర్ఫుల్ ఫ్లవర్స్ డిజైన్ అని. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు డ్రెస్సింగ్ స్టైల్, షూ స్టైల్, అలాగే ఏ కలర్ అయితే దుస్తులు వేసుకున్నాడో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే తను వేసుకున్న దుస్తుల్లో ఏదైనా డిజైన్ ఉందా, డిజైన్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ స్టైల్, బియర్డ్ స్టైల్ ఇవన్నీ మీరు ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం క్రియేట్ చేసి యూట్యూబ్ క్యారెక్టర్ వ్యక్తి అయితే అతను ఒక బ్యూటిఫుల్ యూట్యూబ్ స్టూడియోలో టేబుల్ ముందర కూర్చున్నాడు. సో ఇలా నేను ప్రాంప్ట్ రాసి జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇమేజెస్ అయితే మనకు అమేజింగ్గా జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు ఇండియన్ అని రాద్దాం. సో మనం ఇండియన్ రాస్తే
ఇమేజెస్ ఇక్కడ ఇండియన్ టైప్లో జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఇంకా కొన్ని మీరు చేంజెస్ చేసేసుకోండి మీకు కావాలంటే. సో ఇక్కడ నేను షర్ట్ కూడా చేంజ్ చేస్తున్నాను. క్యారెక్టర్ షర్ట్ కూడా మనం 2 కలర్స్లో కూడా ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏదైతే మన షర్ట్కి స్లీవ్స్ ఉంటాయో స్లీవ్స్ కలర్ అలాగే స్లీవ్స్ డిజైన్ కూడా ఇక్కడ నుండి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ స్లీవ్స్ అని రాశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇతను వేసుకున్న వైట్ షర్ట్కి స్లీవ్స్ అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్కి ఫేస్ స్వాప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఫేస్ స్వాప్ ఏఐ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఏఐ ఇమేజెస్ని మన ఫేస్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో ఫస్ట్లోనే ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ షో అవుతాయి. నేనైతే ఫేస్ స్వాపర్ ఏఐ యూస్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఫేస్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీ ఒరిజినల్ ఫోటోని అప్లోడ్ చేయండి. తర్వాత యాడ్ టార్గెట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ని యాడ్ చేయండి. అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ ఫేస్ స్వాప్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సెలబ్రిటీ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలంటే, సో ఎలా అయితే నేను ప్రభాస్ అండ్ అనుష్క ఇమేజ్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ప్రాంప్ట్ మీకు చూపిస్తాను. సో ఇలా అయితే నేను ప్రాంప్ట్ రాశాను ఫ్రెండ్స్. ప్రాంప్ట్ రాసి ఇమేజ్ జనరేట్ చేశాను. తర్వాత ఈ ఇమేజ్ ద్వారానే నేను ఫేస్ స్వాప్ అయితే చేశాను. ఫేస్ స్వాప్ చేసిన తర్వాత ప్రభాస్ అండ్ అనుష్క ఇమేజ్లా చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుంటాను.